విధానం సమూలంగా మార్చివేసింది. సులభతరంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అత్యంత పారదర్శకంగా తీసుకొచ్చిన జీఎస్టీ పన్ను విధానం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారింది. బలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ ఫలాలను ప్రజలకు అందించాలనే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనతో జీఎస్టీ విధానంలో సవరింపులు చేశారు. नवरात्रि के पहले दिन से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్ గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు, పాలు, మందుల మీద 5% ఉన్న పాత జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని ఛార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి. ముడి పదార్థాల మీద జీఎస్టీ తగ్గటంతో డ్వాక్రా, స్వయం ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జీఎస్టీ విధానంలో లబ్ధి పొందనున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అన్ని రంగాలతో పాటు జీఎస్టీ తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు చేయనున్నారు. हमारा प्रयास हर किसान, हर पशुपालक का खर्च कम करना और लाभ ज्यादा देने का. రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జీఎస్టీ విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు. పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని, సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి 1 కోటికి పైగా కుటుంబాలతో 30,000కు పైగా గ్రామస్థాయి సభలు, 25,000కు పైగా రైతు ర్యాలీలు, 15,000కు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు, 2,000కు పైగా సెమినార్లు, వర్క్షాపులు, 15,000కు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు, 35,000కు పైగా స్కూళ్లు, కాలేజీల్లో సభలు, 1,000కు పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జీఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు. జీఎస్టీ సూపర్ సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబీకులకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది. కొనుగోలు పెరిగాయి, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం. మాకు సేల్స్ పెరిగినాయి, వాళ్ళకి సేవింగ్స్ పెరిగినాయి. థ్యాంక్ యూ పిఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు. జీఎస్టీ తగ్గించినందుకు, రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు. మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతోంది. కనుక మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. జీఎస్టీ తగ్గిన మూలంగా మాకు సరుకులన్నీ రేట్లు తగ్గినాయి. మాకు డబ్బులు నెల నెల సేవ్ అవుతున్నాయి. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. सुपर जीएसटी सुपर सेविंग्स. महिलाओं और सज्जनों, इतिहास में कुछ ऐसे क्षण आते हैं जब एक नेता पूरी राष्ट्र की दिशा और दशा बदल देते हैं. जब नेतृत्व दृष्टि बन जाता है, वह दृष्टि कर्म में परिवर्तित होता है, तब एक नया भारत जन्म लेता है. वो भारत जो कभी और सभी ओर से संभावनाओं का देश कहा जाता था, आज अवसरों का और उपलब्धियों का प्रतीक बन चुका है भारत. और इस महान परिवर्तन के शिल्पकार है हमारे देश के गौरव माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. अभी उपस्थित होने वाले हैं और कुछ ही क्षणों में. ఎంతో ఉత్కంఠతో అందరం వేచి చూస్తున్నాం. ఈ శుభ తరుణం మరికొద్ది క్షణాల్లో రానే వస్తుంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు కర్నూలుకి విచ్చేయనున్నారు. శ్రీశైలం మల్లికార్జున దర్శనాన్ని చేసుకుని ఈరోజు మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోదీ గారు. వారికి మనందరం ఆత్మీయంగా
ఎంతో ఆనందంగా స్వాగతం పలుకుదాం. Ladies and gentlemen, there are moments in history when one leader changes the course of a nation, when leadership turns into vision and vision transforms into action. A new destiny begins to unfold. India, the land of timeless wisdom, youthful energy, and infinite potential, today stands tall on the global stage. And the man leading the magnificent transformation is none other than our Honorable Prime Minister, Shri Narendra Modi, a statesman, a visionary, and a true son of the soil. Under his inspiring leadership, India has emerged as a voice of hope and confidence across the world. From the United Nations to the G20 summit, from global diplomacy to people's participation, Prime Minister Modi has given India a new identity, an identity of strength, stability, and self-belief. Under his inspiring leadership, India has emerged as a voice of hope and confidence across the world. From the United Nations and across global diplomacy, people's participation, Prime Minister Modi has given India a new identity. Today, Prime Minister Modi has given India a new identity. Today, the world doesn't just look at India as a market, as a country, peace, but acts with the power of progress.